ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో కొర్రమీను చేపల పెంపకం తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి మామనూర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి గణేష్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం సజ్జలు, కొర్రలు, పంటల సాగులో అనుభవాలు ఈ అంశం గురించి వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లి గ్రామ రైతు టి రామారావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, కొర్రమీను చేపల పెంపకం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఈ అంశం గురించి మామనూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి గణేష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. తెలంగాణ రాష్ట్రంలో కొర్రమీను చేపల పెంపకం అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా వీటిని మనము బొమ్మ చేపలు అని కూడా పిలుస్తూ ఉంటాం. దీంట్లో శుభ్రమైన నీరు, సరి అయిన ఆహారం అనేటువంటివి వాడి పెంచేటువంటి వారు ఉన్నారు. చాలా మంది ఈ చెరువులలో కొర్రమీను పిల్లలను వేసి పెంచేటువంటి వారు కూడా ఉన్నారు. తద్వారా వారి యొక్క జీవనోపాధిని పొందుతూ ఉన్నారు. మార్కెట్లో వీటికి మంచి ధర కూడా ఉంది. ముఖ్యంగా ఈ కొర్రమీనులో ఎటువంటి రకాలు ఉన్నాయి, వాటిని పెంచడానికి రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అతి ప్రధానంగా ఈ కొర్రమీను పెంచడానికి అనుకూలమైనటువంటి నీటి వనరులు గాని స్థలాలు గాని ఏ విధంగా ఉండాలి. ఈ కొర్రమీను పెంపకంలో కనుక చూసినట్లయితే వాటికి కొన్ని వ్యాధులు అనేటువంటి సంక్రమించినప్పుడు ఆ పెంపకదారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కొర్రమీను పెంపకంలో చెరువు ఎంత లోతు వరకు ఉండాలి, పెంచేటువంటి తరుణంలో ఎన్ని రోజులలో ఇది పెరిగి చేతికి వస్తుంది, వాటికి ఆహారం గాని దానా గాని ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి తదితర విషయాల గురించి మనకు వివరించడానికి గాను మామనూరు కృషి విజ్ఞాన కేంద్రంలో మత్స్య శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ జి గణేష్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. ముందుగా నమస్కారం అండి. నమస్కారం. మనము ఈ కొర్రమీను చేపల పెంపకం ముఖ్యంగా కనుక చూస్తే ఇప్పుడు వేసవి కాలము అయిపోయి మనం వర్షాకాలంలోకి అడుగుయిడుతున్నటువంటి తరుణంలో ఎక్కువగా ఈ కొర్రమీను, బొమ్మ చేపలు అనేటువంటి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వీటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో ఎక్కువగా పెంచేటువంటి కొర్రమీను జాతులు ఏంటంటారు? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ చేపల పెంపకం అంశానికి వస్తే అందులోనూ మన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతంలో అంటే వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాలో మనకు తెల్ల చేపలు అంటారు, భారతీయ మేజర్ కార్ప్ చేపలు. వాటికంటే కూడా అధిక సాగులో ఉన్నటువంటి చేపల పెంపకము కొర్రమీను చేపల పెంపకము. ముఖ్యంగా కొర్రమీను చేప అనేది మన రాష్ట్రానికి చెందిన చేప. రాష్ట్ర చేప ఏంటంటే మనకు కొర్రమీను జాతి చేప. అందులో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా 2 రకాల కొర్రమీను జాతులను పెంచుతా ఉన్నారు. ఒకటి చెన్నా స్ట్రైటస్, చెన్నా మైరులిస్. దీంట్లో చెన్నా స్ట్రైటస్ అనేది మనకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన చేపగా పరిగణించడం జరుగుతుంది. అదే విధంగా ఈ మధ్య భారతదేశ ప్రభుత్వము భారతదేశంలోని వివిధ రాష్ట్రాలను ఒక క్లస్టర్ గా విభజించడము, అందులో తెలంగాణ రాష్ట్రానికి మనకు కొర్రమీను చేపల్ని ఒక క్లస్టర్ గా గుర్తించడం అనేది కూడా జరిగింది. అయితే ఈ కొర్రమీను పెంపకానికి అనుకూలమైనటువంటి నీటి వనరులు అనేటువంటి ఏంటంటారు? కొర్రమీను చేపల పెంపకం అనేది సాధారణంగా మనకు చూసుకున్నట్లయితే ఇవి కొర్రమీను జాతి చేపలు మనకు సహజంగా నదులలో దొరుకుతాయి, రిజర్వాయర్లో ఉండొచ్చు. మనం ముఖ్యంగా ఈ అనుబంధంగా పెంచుకోవాలనుకున్నట్లయితే మనకు నీటి కుంటలలో గాని లేదా మనకు వ్యవసాయ మాదిరిగా ఉన్న ఈ భూమిని కూడా చెరువుగా మలుచుకొని ఆ చెరువులలో చేపలను పెంచవచ్చు. లేదా
అధునాతమైన పద్ధతిలో అధిక సాంద్రతలో పెంచడానికి మనకు బయోఫ్లా గాని మరియు రీసర్క్యులేట్ ఆక్వాకల్చర్ సిస్టమ్ అనే పద్ధతులలో కూడా వంటి అధునాతమైన పద్ధతిలో కూడా ఈ కొర్రమీను జాతి చేపలను పెంచవచ్చు. మరి ఇప్పుడు మనకు వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి, ఇంకా వర్షాలు అనేటువంటి మొదలు కాలేదు. మరి ఇటువంటి తరుణంలో ఈ చెరువులల్లా నీటి ఉష్ణోగ్రతను ఏ విధంగా ఉంటే మంచిదంటారు, ఏ విధంగా మెయింటైన్ చేయాలి? ముఖ్యంగా చేపల పెంపకంలో ముఖ్యమైన యాజమాన్య పద్ధతులైనటువంటి నీరు మరియు మేత, ఆరోగ్య యాజమాన్య పద్ధతిలో నీటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2 రకాల లక్షణాలు ఉంటాయి, భౌతిక లక్షణాలు మరియు రాసాయనిక లక్షణాలు. భౌతిక లక్షణాలు ముఖ్యమైనది నీటి ఉష్ణోగ్రత. సాధారణంగా చేపల పెంపకానికి అనుకూలమైన ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఈ వేసవి కాలం ముఖ్యంగా చూసుకున్నట్లయితే అధిక ఉష్ణోగ్రతల కారణంగా నీరు త్వరగా వేడెక్కడం జరుగుతూ ఉంది. అయితే వీటిని అధిగమించడానికి కొన్నిసార్లు నీటి ఉష్ణోగ్రత 32-33 డిగ్రీలు పోయినప్పుడు మనకు చేప యొక్క శ్వాసక్రియ రేటు పడిపోవడం జరుగుతుంది. దీనికి మనం ముఖ్యంగా పరిష్కారం ఏంటంటే చేపల చెరువు లోతును గనక 6 ఫీట్ల వరకు గనక మీరు కంపల్సరీ దాంట్లో వాటర్ కనుక మెయింటైన్ చేసినట్లయితే పై లేయర్ మనకు నీరు ఉష్ణోగ్రత వేడెక్కిన కింది లేయర్ మనకు చల్లగా ఉండే అవకాశం ఉంది. ఏ చెరువు అయితే మనకు ఈ సరైన 6 ఫీట్ల లోతును గనక సక్రమంగా నిర్వహించలేని వారైతే కంపల్సరీ అధిక ఉష్ణోగ్రతకు గురై ఆ చేపలు కూడా శ్వాసక్రియ రేటు తగ్గిపోవడం వల్ల అధిక సంఖ్యలో చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి రైతులు రోజువారీ నీటిని మార్చడం వల్ల అంటే చల్లని నీటిని లోపల పంపించడం వల్ల దాంట్లో కొంచెం ఆక్సిజన్ రేట్ ను పెంచగలిగింది అయితే ఈ వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు కలిగే నష్టాలను కూడా మనం తగ్గించుకోవచ్చు. అయితే ఇది ఉష్ణోగ్రత అనేటువంటిది ఈ విధంగా ఉండాలంటారు. అయితే ముఖ్యంగా ఈ కొర్రమీను పిల్లలను ఎక్కడి నుండి తీసుకొస్తే మంచిది, ఏ రకానికి సంబంధించినవి వాడితే అధిక లబ్ధి అనేటువంటిది చేకూరుతుందంటారు? చాలా మంచి ప్రశ్న. చాలా మంది మనకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు కావచ్చు, మత్స్యకార రైతులు కావచ్చు, ముఖ్యంగా ఈ చేప కొర్రమీను పెంపకంలో చాలా ముఖ్యమైన అంశము చేప పిల్లల ఎంపిక అనే అంశము. ఈ చేప పిల్లల ఎంపికలు ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన హ్యాచరీలు గాని లేదా విశ్వసనీయత కలిగిన ప్రైవేట్ హ్యాచరీ నుంచి మీరు తెచ్చుకోవాలి. ముఖ్యంగా ఈ కొర్రమీను చేపలలో మీకు అధిక లాభాలు రావాలంటే మనకు చేప పిల్లలు 4 దశలు ఉంటాయి: స్పాన్, ఫ్రై, ఫింగర్లింగ్ అండ్ అడ్వాన్స్ ఫింగర్లింగ్. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫింగర్లింగ్ అంటే చేతి పొడుగు వేలు అంటే 3.5 నుంచి 4 ఇంచుల చేప పిల్లని తెచ్చుకుంటే మీకు మరణాల శాతం తగ్గి ఆ సైజు కలిగిన చేప పిల్లని మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే దాదాపు మీరు 7 నుంచి 8 నెలల సమయంలో మీరు మార్కెట్ సైజ్ చేపల్ని పొందవచ్చు. మరి ఈ విధంగా ఎంపిక చేసినటువంటి పిల్లలు అనేటువంటి తీసుకోవాలి. అయితే ఎకరానికి ఎన్ని పిల్లలు అనేటువంటి వదలాలి, ఎన్ని పిల్లలను వదిలితే అవి స్వేచ్ఛగా జీవించగలగడం అనేటువంటి జరుగుతుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం పాటించే పద్ధతులు అంటే మనం అధిక శాస్త్రీయత పద్ధతిమైన చేపల పెంపకం పాటించినట్లయితే ఎకరాకు మన దాదాపు 8,000 చేప పిల్లని వదలవచ్చు. లేదు మనం పాక్షిక పద్ధతిలో శాస్త్రీయ పద్ధతులు పాటించడానికి కొంత మేరకు మాత్రమే మేత, కొంత సరైన మేత యాజమాన్యం పాటించిన చెరువులు అయితే ఎకరానికి 5,000 చేప పిల్లని వేసుకోవాలి. కానీ దీంట్లో కంపల్సరీ అధిక ప్రోటీన్ శాతం కలిగిన మేతను తీసుకునే అవకాశం కాబట్టి మేత యాజమాన్య పద్ధతి కరెక్ట్ గా పాటించాలి. వీటితో పాటు నీరు మరియు ఆరోగ్య యాజమాన్య పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా చూసుకున్నది ఎకరాకు 5,000 చేప పిల్లలను వదులుకోవడం చాలా ఉత్తమం. లేదు పూర్తి శాస్త్రీయమైన పద్ధతిలో పాటిస్తామంటే ఎకరాకు 7 నుంచి 8,000 చేప పిల్లలను కూడా వదులుకోవచ్చు. మరి ఈ కొర్రమీనుకు ప్రధాన ఆహారం ఏంటంటారు? కొర్రమీను చేప సాధారణంగా చాలా మాంసాహారి చేప కాబట్టి దానికి చాలా ప్రోటీన్లు అంటే అధిక ప్రోటీన్లు కలిగిన మేత అవసరము. అందుకు మనము తేలియాడే పెల్లెట్ కలిగిన 42% క్రూడ్ ప్రోటీన్ మేతను ఇవ్వడం చాలా ఉత్తమం. దాని శరీర బరువుకు 5% ఇవ్వాలి. మరి ఆహారం అనేటువంటిది ఈ విధంగా ఉంటే ఒక కొర్రమీను ఒక చేప పిల్లను వేసిన తర్వాత ఎన్ని రోజుల వరకు పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది, దానికి ఎంత కాలం పడుతుంది, ఎప్పుడు దాన్ని మళ్ళీ మనము తీసి బయట మార్కెట్ లో విక్రయించడానికి ఆస్కారం ఉండొచ్చు? ఈ యొక్క కొర్రమీను పెంపక కాలం అనేది వాటి యొక్క విత్తన సైజు మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఫ్రై అంటే 1.25 ఇంచెస్ ఆ చేప పిల్లని కనుక తీసుకున్నట్లయితే మనం దాదాపు 10 నెలల సమయం పడుతుంది. ఫింగర్లింగ్ అంటే 3.5 నుంచి 4 ఇంచుల చేప పిల్ల ఆ దశ చేప పిల్లని తీసుకున్నట్లయితే మనకు 8 నెలల సమయం పడుతుంది. అడ్వాన్స్ ఫింగర్లింగ్ అంటే దాదాపు 6 నుంచి 10 ఇంచుల మధ్యలో అటువంటి చేప పిల్లలు తీసుకున్నట్లయితే మనకు 6 నెలల సమయంలో చేప పిల్లలు అనేది మనకు మార్కెట్ సైజు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏ పద్ధతిలోనైనా కంపల్సరీ మనము మంచి యాజమాన్య పద్ధతిలో నీరు, మేత, ఆరోగ్య యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే. మరి ముఖ్యంగా ఈ కొర్రమీను పెంపకంలో సాధారణంగా వచ్చేటువంటి వ్యాధులు ఏంటంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొర్రమీను చేపల పెంపకంలో అధిక సాంద్రత పద్ధతి వలన గానీ లేకపోతే నీటి నాణ్యత సరైన యాజమాన్యత పద్ధతి పాటించకపోవడం వల్ల ముఖ్యంగా వచ్చే వ్యాధులు ఏంటంటే పరాన్నజీవి వ్యాధులు గానీ బ్యాక్టీరియా సంబంధించిన
సంబంధించిన వ్యాధులు కానీ ఫంగస్ అంటే శిలీంధ్ర సంబంధించిన వ్యాధులు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మనకు చాలా చోట్ల ఇప్పుడు శీతాకాలంలో వచ్చే ముఖ్యమైన వ్యాధి ఏంటంటే శీతాకాలంలో వాటి యొక్క రోగ నిరోధక శక్తి పడిపోవడం, మేత సరిగా తీసుకోకపోవడం వల్ల, జీర్ణక్రియ పడిపోవడం వల్ల మనకు ఫంగస్ అంటే శిలీంధ్ర సంబంధించిన వ్యాధి అంటే ఈఎస్ ఎపిజోయిటిక్ అల్సరేటివ్ సిండ్రోమ్ అంటాం. అంటే పుండ్ల వ్యాధి కానీ కురుపుల వ్యాధి అంటాం. శరీరం పైన చిన్న చిన్న పుండ్లుగా మారి గుంటలుగా ఏర్పడి ఆ క్రమేణా రెక్కలు కానీ తర్వాత తోకలు కానీ కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. అదే విధంగా మనకు వేసవి కాలంలో అయితే ముఖ్యంగా ఎరుపు మచ్చల వ్యాధి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నీటి లోతును సరిగా పాటించకపోవడము, అధిక సాంద్రతలో చేపలు ఉండడం వల్ల ఈ బ్యాక్టీరియా సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. మరి ఇటువంటి వ్యాధులు వచ్చినప్పుడు వాటిని ఎలా గుర్తించాలి, ఎలా నివారించాలంటారు? ముఖ్యంగా కొర్రమీను చేపలకు ఏదైనా వ్యాధి సంబంధించినప్పుడు అవి మేత సరిగా తీసుకోకపోవడం గానీ, అంత యాక్టివ్ గా ఉండకుండా నీటిపైనే తేలియాడుతూ అంత తొందరగా వీదకుండా, తర్వాత చెరువు గట్లకు రాసుకోవడము, శరీరం పైన ఇప్పుడు మనం అనుకున్నట్లయితే చిన్న చిన్న కురుపులు రావడం గానీ, లేదా శరీరం యొక్క వాటి యొక్క పొట్ట భాగంలో ఎరుపు మచ్చలు రావడం గానీ గుర్తించినట్లయితే మీరు కంపల్సరీ శరీరం పైన ఎరుపు మచ్చలు రావడం చూడడం లేదు అనుకుంటే, ఫంగస్ సంబంధించిన వ్యాధి వచ్చినప్పుడు మనకు సిఫాక్స్ అనే మందును ఎకరాకు 100 ml పర్ చొప్పున చల్లుకోవాలి. అది పూర్తి నీటి ద్వారా ఇచ్చుకోవచ్చు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే మాత్రం యాంటీబయాటిక్స్ ని మనం మేత ద్వారా ఇవ్వాలి. ముఖ్యంగా చెప్తే ఆక్సిటెట్రాసైక్లిన్ లేదా డాక్సిసైక్లిన్ కూడా ఇచ్చుకోవచ్చు, లేదా తర్వాత ఎండోఫ్లాక్సిన్ కూడా ఇచ్చుకోవచ్చు. వీటిని మనం మేత ద్వారా ఇచ్చుకోవాలి. కంపల్సరీ మనకు వాటి యొక్క వ్యాధి నిరోధక శక్తి ఇంకా పెంపొందించుకోవడానికి మనము వాటర్ ప్రోబయాటిక్స్ ని ఇచ్చుకోవడము మేత ద్వారా. తర్వాత వాటితో పాటు మనకు ఖనిజ లవణాల మిశ్రమాన్ని టన్ను చేపకు 2% చొప్పున కూడా ఇచ్చుకోవచ్చు. మరి వీటికి మార్కెట్లో బాగా డిమాండ్ అనేటువంటిది ఉంది అని అంటున్నారు. మరి ఆ డిమాండ్ అంటే ఏంటి, ఎంత ఉంది, రైతులకు దానివల్ల ఎలా లాభదాయకం అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో అత్యంత చాలా మంది ఇష్టపడే చేప కొర్రమీను చేప. మనకు మిగతా భారతీయ మేజర్ కార్బోనేటిక్ బొచ్చెలు గానీ, రవ్వలు గానీ, తర్వాత మొయ్య చేప గానీ, లేదా విదేశీ జాతి చేపలైనటువంటి గడ్డి జాతి, బంగారు తీగ, వెండి చేపల కంటే, ఎందుకంటే దీంట్లో ముళ్ళు తక్కువగా ఉండడము, మాంసం కూడా చాలా రుచికరంగా ఉండడము, ఎందుకంటే అది అధిక ప్రోటీన్లు కలిగిన మేతను తీసుకుంటుంది కాబట్టి మాంసం కూడా చాలా మంచిగా ఉంటుంది. తద్వారా మనకు సాధారణంగా మార్కెట్లో ఇప్పుడు 400 నుంచి 450 రూపాయల వరకు ధర పలుకుతుంది. రైతు వ్యవసాయ క్షేత్రంలో మన ఆన్ ఫార్మ్ ప్రైస్ ప్రకారం మినిమం 300 to 350 రూపీస్ కి మనం అమ్మడం జరుగుతుంది. మిగతా చేపల పెంపకం కంటే ఇది చాలా లాభదాయకము, ఎక్కువ మనకు లాభాలు తెచ్చే పంట. మరి అదేవిధంగా మిగతా చేపల కంటే దీంట్లో కొంత మనకు పెట్టుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మిగతా చేపలకు ఈ మేతకు 24% మేత మాత్రమే వాడతాం కాబట్టి మేత కాస్ట్ తక్కువగా ఉంటుంది. దీంట్లో మేత కాస్ట్ దాదాపు 100 నుంచి 105 రూపాయలు కేజీ ఉంటుంది కాబట్టి మేత కాస్ట్ ఎక్కువనే, వచ్చే లాభం కూడా దీంట్లో కొంచెం ఎక్కువనే. మరి ముఖ్యంగా ఈ కొర్రమీను చేపల పెంపకాన్ని ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు? చెరువులల్లా, ప్లాంట్లల్లా అని డిఫరెంట్ గా చేస్తూ ఉంటారు కదా. గ్రామీణ నీటి పంచాయతీ ట్యాంకులలో కంటే వీటిని చాలా మంది తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు తక్కువ అంటే మన తెలంగాణ ప్రాంతంలో చాలా చిన్న కప్తా రైతులు ఉంటారు కాబట్టి ఎకరా గానీ 2 ఎకరాలు గానీ హాఫ్ ఎకర్లో వారి సొంత పొలాన్ని మనకు చేపల చెరువుగా మార్చి ఆ యొక్క కుంటలలో చేయడం జరుగుతుంది. పూర్తిగా కాకపోయినా కొంతమేర మనకు మేత యాజమాన్య పద్ధతులు పాటించడం, ఆరోగ్య యాజమాన్య పద్ధతులు పాటించడం జరుగుతూ ఉంది. చాలా వరకు రైతులు కూడా దీని మీద కొంతమేర అవగాహన ఉంది, ఇంకా పూర్తి స్థాయి అవగాహన అయితే రాలేదు. చాలా వరకు రైతులు మనకు వారి యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని చెరువుగా మార్చేసి చేయడం జరుగుతుంది. కొన్ని చోట్ల బయోఫ్లాగ్ పద్ధతిలో చేయడం జరుగుతుంది. మనకు కొన్ని మనకు వేల పైన లెక్క పెట్టుకునే RAS యూనిట్లలో కూడా వీటిని అంటే రీసర్క్యులేట్ ఆక్వాకల్చర్ సిస్టమ్ ద్వారా కూడా ఈ కొర్రమీను చేప పెంచడం అనేది జరుగుతూ ఉంది. మరి మీరు ఇంతకుముందు అన్నట్టు ఈ బయోఫ్లాగ్ పద్ధతిలో కొర్రమీను అని పెంచవచ్చు అంటున్నారు. అసలు బయోఫ్లాగ్ అంటే ఏంటి? మనకు చేపల పెంపకంలో దాదాపు మేతకే దాదాపు 65 నుంచి 70% వరకు మనకు ఖర్చు అవుతా ఉంది. ఆ యొక్క మేత కాస్ట్ ను తగ్గించడానికి మనకి బయోఫ్లాగ్ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా బయోఫ్లాగ్ పద్ధతిలో ఏంటంటే మేత యొక్క వేస్ట్ ని, చేపల యొక్క విసర్జితాలను తిరిగి సేంద్రియ పదార్థంగా మార్చి వాటిని ఆహారంగా వినియోగిస్తే మనకు అప్పుడు రోజువారీ వేసే మేత దాదాపు మనకు 30 నుంచి 40% తగ్గించుకోవచ్చు. దీని ద్వారా మేత కాస్ట్ తగ్గుతుంది. మరి అది కంట్రోల్ కండిషన్ ఉండడం వల్ల దాంట్లో మంచి ప్రోబయాటిక్స్ ఉంచడం వల్ల మనకు నీటి నాణ్యత ప్రమాణాలు కూడా పడిపోవు. మరియు ఎప్పుడు మనకు మంచి చేసే ప్రోబయాటిక్ అంటే ప్రోబయాటిక్ మీన్స్ అంటే ఏంటంటే మనకు మంచి చేసే బ్యాక్టీరియా సంఖ్య ఎక్కువ ఉండడం, ఆ బ్యాక్టీరియా ఆ వాటర్ లో ఎక్కువ ఉండడం వల్ల మనకు వ్యాధులు కలిగించే సంబంధించిన బ్యాక్టీరియా సంబంధించిన వ్యాధులు కానీ, ఫంగస్ కానీ అటాక్ కాకపోవడం వల్ల మనకు త్వరగా అంటే వ్యాధులు రావు, నీటి నాణ్యత ప్రమాణాలు పడిపోవు, మేత కాస్ట్ కూడా 30 నుంచి 40% తగ్గిపోతుంది. మరియు తక్కువ సంఖ్యలో ఎక్కువ నెంబర్ ని కూడా ఈ యొక్క పద్ధతి ద్వారా చేసుకోవచ్చు. దీంట్లో మరియు కూలీల సంఖ్య కూడా చాలా తక్కువ. అంటే మనం చేప పట్టుబడి చేసే సమయంలో కానీ, చేప పిల్లలని చెరువులో వదిలే సమయంలో కానీ కూలీలను పెట్టుకోవడం కూడా చాలా తక్కువ. ఇది తక్కువ స్థలంలో మన ఇంటి వెనక కూడా చేసుకోవచ్చు. ఈ ఎక్కువ నెంబర్ ట్యాంక్ అంటే వారి యొక్క విస్తీర్ణం కానీ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది చాలా మంచి పద్ధతి. దీని ద్వారా మనం మేత కాస్ట్
కాస్ట్ తగ్గించుకోవచ్చు. తర్వాత నీటి నాణ్యత ప్రమాణం కూడా మంచిగా ఉంటే తక్కువ స్థలంలో ఎక్కువ నెంబర్ని కూడా మనం స్టాక్ చేసుకోవచ్చు. మరి మీరు ఇంతకుముందు మాట్లాడుతూ నీటి నాణ్యత అని అన్నారు. అయితే ఈ కొర్రమీను చేపల పెంపకంలో నీటి నాణ్యత విషయంలో పిహెచ్ స్థాయి అనేటువంటిది ఏ విధంగా ఉండాలంటారు? ముఖ్యంగా పిహెచ్ నీటి ఉదజని అంటాం. ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రామాణిక, నీటి నాణ్యత ప్రామాణిక. ముఖ్యంగా 7.5 to 8.5 ఉండాలని చెప్తాం. ఇది ఉండడానికి ముఖ్యంగా మనం ఏం చేయాలంటే వ్యవసాయ సున్నం, అగ్రికల్చర్ లైమ్ అంటాం, లేదా క్విక్ లైమ్ అంటాం, లేదా డోలమైట్ ని దాదాపు వ్యవసాయ సున్నం అయితే మనకు 1 హెక్టార్కు అంటే 2.5 ఎకరాలకు 200 కేజీల చొప్పున చల్లుకోవాలి. మరి ఈ పిహెచ్ స్థాయి అనేటువంటిది ఈ విధంగా ఉంటే దాంట్లో ఆక్సిజన్స్ లెవెల్స్ అనేటువంటి ఎంతవరకు అవసరం అంటారు? ముఖ్యంగా ఆక్సిజన్ స్థాయి అంటే నీటిలో కరిగి ఉన్న ప్రాణవాయువు, డిజాల్వ్ ఆక్సిజన్ అంటాము, అది దాదాపు మనకు 5 నుంచి 6 ppm ఉండాలి. ఇది 5 నుంచి 6 ppm ఉండడానికి మనకు దాదాపు దీంట్లో కొర్రమీను చేపల పెంపకం లేదంటే ఆక్సిజన్ చాలా తక్కువ తీసుకుంటుంది. తక్కువ తీసుకుంది అంటే ఆక్సిజన్ లెవెల్ కొంచెం తక్కువగా ఉన్నా కూడా ఇవి బతుకుదల కొనసాగిస్తూ ఉంటది. మీరు సాధారణంగా చూసుకున్నట్లయితే బయట మార్కెట్లలో కూడా కొర్రమీను లైఫ్ ఫిష్ చూస్తుంటారు. మీరు కొంత వాటర్ నుంచి దాంట్లో చేపలు ఉంచిన సాయంత్రం వరకు అవి బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి కానీ అధిక సంఖ్యలో మనం కంపల్సరీ తక్కువ ప్లేస్ లో ఎక్కువ కొర్రమీను చేపలు పెంచగాలనుకున్నప్పుడు మనం ఆక్సిజన్ ఏరియాలను ఉపయోగించడం కూడా చాలా మంచిది. మరి ఈ కొర్రమీను పెంపకంలో FCR పద్ధతి కూడా వినియోగించడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఫీడ్ కన్వర్షన్ రేషియో అని. అదంటే ఏంటంటారు? ఇది ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటే మేత వినిమయ నిష్పత్తి అంటాము. నార్మల్ గా ఏంటంటే ఒక చేప పిల్ల తన జీవితకాల మార్కెట్ సైజ్ వరకు ఎంత మేతను తీసుకునేది మనకి ముఖ్య అంశము. ఈ FCR అనేది ముఖ్యంగా 1:1 ఉంటే మనకు చాలా ఉత్తమమైన లాభం వచ్చిందని రైతులు గ్రహించుకోవాలి. ఎలా అంటే ఒక 1:1 అంటే చేప పిల్లల నుంచి మార్కెట్ సైజ్ రావడానికి 1 కేజీ రావడానికి 1 కేజీ మేత తీసుకున్నారు. ఇలా వస్తే రైతుకు చాలా లాభం. ఒకవేళ వారు శాస్త్రీయ పద్ధతి కనుక అటు ఇటుగా కొంచెం తక్కువగా పాటించిన ఈ నీటి నాణ్యత గానీ ఆరోగ్యాజమాన్య పద్ధతులలో గానీ మేత దగ్గర కొంచెం సరైన అవగాహన లేకపోతే మినిమం అది 1:1.2 అంటే 1 కేజీ చేప రావడానికి 1200 గ్రాముల మేత పోయినట్టు. అంటే 1 కేజీ బరువు రావడానికి చేప ఎంత మేత తీసుకుంది అనేది మనం ఈ పద్ధతి ద్వారా లెక్క పెడతాం. మరి చేపల పెంపకంలో ముఖ్యంగా కొర్రమీను చేపల పెంపకంలో రైతులు ఏ విధంగా దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు, ఏ విధంగా ఉపాధి పొందుతున్నారు, ఏ విధంగా లాభాలు ఆర్జిస్తున్నారు అనేటువంటి చాలా చక్కటి విషయాలను మా ఆకాశవాణి కార్యక్రమం వింటున్నటువంటి శ్రోతలకు కానీ అదేవిధంగా మా వ్యవసాయదారులకు కానీ ఈ చేపల పెంపకం చేసేటువంటి పెంపకదారులకు కానీ చాలా చక్కటి విషయాలు తెలియపరిచినందుకు గాను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మనకు రేడియో స్టేషన్ ఆకాశవాణి వరంగల్ డివిజన్ వారికి మా యొక్క కృషి విజ్ఞాన కేంద్రం మామనూరు తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క కొర్రమీను చేపల పెంపకంపై ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు మా యొక్క కృషి విజ్ఞాన కేంద్రాన్ని పనివేళలో సంప్రదిస్తే మీకు కావాల్సిన శాస్త్రీయపరమైన సలహాలు సూచనలు ఇవ్వడానికి మా యొక్క కృషి విజ్ఞాన కేంద్రం మీకు ఎల్లవేళలా ముందుంటుంది. థ్యాంక్ యూ. ఇంతవరకు శ్రోతలు కొర్రమీను చేపల పెంపకం తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి మామనూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి గణేష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి సజ్జలు, కొర్రెలు పంటల సాగులో అనుభవాలు ఈ అంశం గురించి వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లి గ్రామ రైతు టి రామారావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. కొన్ని సంవత్సరాల నుంచి కూరగాయల పంటలనే కాకుండా వినూత్న రీతిలో కొర్రలు, సజ్జలు అనే పంటను కూడా పండిస్తూ రైతులకు చాలా మందికి తన యొక్క సలహాలు సూచనలు ఇస్తున్నారు. మరి వారి దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం. మరి వారిని అడిగి ఈ కొర్రలు, సజ్జలు ఏ విధంగా పండిస్తారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. నమస్కారం అండి రామారావు గారు. ఇప్పుడు ముఖ్యంగా మనం కొర్రలు, సజ్జలు పెట్టుకోవడానికి ఎటువంటి నేలలు అనుకూలమైనవి అంటారు? మనకున్నది ఎర్ర నెలలో నేను కొర్రలు, సజ్జలు సజ్జలు, కొర్రలు అనేటువంటి వేస్తూ ఉన్నారు. ఈ వేసేటువంటి క్రమంలో ఈ భూమి సారవంతం పెరగడానికి కానీ ఏమన్నా ఎరువుల వాడడం కానీ లేదా ఏమన్నా మందులు పెట్టడం కానీ లేదా ఏమన్నా కాంపోస్ట్ ఎరువులను చల్లడం కానీ ఏమన్నా చేస్తారా? చేస్తే ఏం చేస్తారు? మాకు ఆవులు ఉన్నాయి. ఆవుల పేడ తీసుకుపోయి మేము మా వ్యవసాయ క్షేత్రంలో వేస్తాం. సంవత్సరానికి ఒక 10 ట్రాక్టర్లు వేస్తే ఆ 10 ట్రాక్టర్లను 10 ఎకరాల పొలంలో చల్లుతాం. ఆవులు, బార్లు ఉన్నాయి. వాటి పేడ, వాటి వ్యర్థాలు తీసుకుపోయి చల్లుతాం. కల్టివేటర్ ఎంత లోతులో ఈ లోతు దుక్కులు దున్నుకోవాలంటారు? కల్టివేటర్ 3-4 ఇంచులు పోతుంది, పెద్దగా పోదు. ఈ ఎండాకాలం దుక్కులు మాత్రం ఫ్లవ్ దున్నుతాం. అప్పుడు ఫీట్
మీటర్న్నర లోతు పోతాయి. అప్పుడు రబీలో ఫ్లవ్ దున్నాలంటే లోతు దున్నలేము. దున్నినా నీటి పారకానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఓన్లీ కల్టివేటర్ కొట్టి మనం వ్యవసాయం చేస్తాం. అంటే ఇప్పుడు కొర్రలు సజ్జలు మీరు పెట్టాలనేటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? పంట కూడా ఈజీ పండుతుంది, దానికి పెద్ద పెట్టుబడి అవసరం లేదు. కూరలు మామూలుగా కొన్ని సబ్సిడీలు ఇచ్చారు అప్పుడు బస్తాలు, అవి తీసుకుపోయి వేసిన. సజ్జలు కూడా అంతే, కానీ కొర్రలకు ఏం ఇబ్బంది కాదు, కానీ సజ్జలకు పిట్టలది ఇబ్బంది ఉంటుంది. ఆ పిట్టలు కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఈ కొర్రలు సజ్జలు విత్తనాలు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? నేను యాక్చువల్గా కొన్ని కిరాణా దుకాణాలు తెచ్చిన, కొన్ని మొలిచినాయి, కొన్ని మూలలేదు. ఆ మొలిచిన సీడ్ నా దగ్గర పెట్టుకున్నా, ఆ సీడ్ని వేస్తాను. అంటే ఇప్పుడు కొర్రలు సజ్జలు మీరు ఎన్ని ఎకరాలలో మీరు సాగు చేయడం అనేటువంటి జరిగింది? నేను ఇంటి మందమే వేసుకున్నా, ఒక 10 గుంటలు కొర్రలు వేసుకున్నా, ఒక 20 గుంటలు 30 గుంటలు సజ్జలు వేసుకున్నా. నేను 4-5 సంవత్సరాల కంటే నా ఇంటి అవసరాలకు నేను వాడుకుంటున్నా, సజ్జలు కొర్రలు వాడుకుంటున్నాను. ఇప్పుడు మీరు తినే ఆహారంలో ఈ సజ్జలు కొర్రలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? మీరు ఇంట్లో ఏ విధంగా దీన్ని తినడం అనేటువంటి జరుగుతుంది అంటారు? నేను అంటే పచ్చజొన్నలు కూడా వేస్తా. పచ్చజొన్నలు అవి దోశలు కానీ, రొట్టె కానీ, గడక కానీ తింటున్నా. ఇక సజ్జలు కూడా సేమ్ అదే విధంగా. ఇక కొర్రలు కొద్దిగా ఇబ్బంది అయ్యి మా ఇంట్లో తినలేకపోతారు, వాటిని అమ్మేసి అవి పని చేస్తారు. అంటే ఇప్పుడు మనము ఈ కొర్రలు సజ్జలు పెంచేటువంటి దుక్కిని దున్నుకున్న తర్వాత మనము వీటిని విత్తడం ఏ విధంగా విత్తుకోవాలి? ఎడ్ల నాగలతో దున్నుకుంటా విత్తుకోవాలనా, లేకపోతే ఏ విధమైనటువంటి పద్ధతుల ద్వారా విత్తుకోవాలంటారు? భూమిని ఒకసారి కల్టివేటర్ తోటి దున్నినాక మామూలు దుక్కేది, దాన్ని నీటి పారకం చేసి ఆ పారకం మీద మళ్ళీ నాగడితోటి నాగడితోటి ముందు నాగలు దున్నుతాయంటే వెనుక ఆడి మనుషులతోటి విత్తనం వేసినట్టు వేస్తారు. వేసి దాని మీద బురద గొర్ర తిప్పి ఇంకా వారం రోజులకు మొలుస్తుంది. ఇప్పుడు ఈ సజ్జలు కొర్రలు ఎన్ని రోజుల పంట? ముఖ్యంగా సజ్జలు కొర్రలు అంటే 70-80 రోజులకు వస్తాయి. అప్పుడు కొత్త 70-80 రోజులు ఉంటాయి యావరేజ్. ఇవి ఇప్పుడు మనం సజ్జలు కొర్రలు పెట్టినప్పటి మనం అయిపోయే వరకు ఈ నీటిని ఏ విధంగా మనం అందించాలంటారు? ఒక తడి పెడతాం అంతే. నీళ్లు ఉంటే ఒక తడి పెడతాం, లేకపోతే 2 తడులు పెడతాం అంతే, అంతవరకు. ఇప్పుడు వానాకాలంలో ఏ విధంగా నీటి తడులు అందించాలి, ఎండాకాలంలో ఏ విధంగా నీటి తడులు అందించాలి? వానాకాలం సజ్జలు పండుతాయి కానీ పిట్టలు కావాలి, వాటికి పెట్టలేదు. ఓన్లీ రవి పెడతా. రవి కొంచెం పిట్టలు పక్షుల బెడద తక్కువ ఉంటుంది. అదే వర్షాకాలం అయితే పక్షుల బెడద ఉంటే ఎక్కువ ఉండి ఏం సజ్జలు ఒక గింజ కూడా చేతికి రాలే కాబట్టి సజ్జలు పెట్టలే. ఈ కూరలు ఈ మాత్రం పచ్చజొన్నలు కూడా సేమ్. అంటే ఇప్పుడు ఈ విత్తనాలు ఎన్ని రోజులకు మనం చేనులో వేసిన తర్వాత ఎన్ని రోజులకు ఈ మొలకలుగా కనబడతాయి? వారం రోజులకు ఒకటి. మనం నాటుతో వేసినాక బురద కూడా తిప్పినాక వారం రోజులకు ఒకటి. అంటే మరి వేసినప్పుడు ఈ విత్తనాలను బుక్కడానికి పక్షులు ఇట్లా వస్తూ ఉంటాయి కదా, మరి అట్లా బుక్కకుండా ఉండడానికి ఏం చేస్తాం? అంటే మేము నాగడితోటి దున్నితే 3 ఇంచుల లోతు భూమిలో పడుతుంది. ఆ భూమిలో మేము గొర్రు తిప్పుతాం కాబట్టి విత్తనం ఆల్రెడీ మట్టిలో కప్పుకపోతుంది. పక్షికి ఎటువంటి పక్షికి కానీ పురుగు కానీ దొరకదు అది కాబట్టి వాటి వల్ల నష్టం ఏమి ఉండదు విత్తనానికి. అంటే ఇప్పుడు మనకు ఈ విత్తనాలు ఎదిగిన తర్వాత మనము ఎరువులను వాడకం అనేటువంటిది దీంట్లో ఏ విధంగా ఉంటుంది? వాటికి ఎటువంటి ఎరువులు అవసరం లేదు, నేను వాడలేదు. నేను ఇది ఇంటికి తినాలి కాబట్టి నేను ఎటువంటి ఎరువులు వాడలేదు, వాడాల్సిన అవసరం లేదు. వాటి అవి ఉత్తనే భూమిలో ఉన్న సారం తీసుకునే పండుతాయి. నీళ్లు 1 తడి 2 తల్లి ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు నీటి తడి ఎన్ని రోజులకు ఒకసారి? నేను 30 రోజులకు ఒకసారి, 45 రోజులకు ఒకసారి ఇస్తే పూత మీద ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మీరు పూత అన్నారు, అంటే ఇప్పుడు మనము పంట ఎదిగిన తర్వాత ఎన్ని రోజులకు పూత వస్తుంది? అదే 45 నుంచి 60-50 రోజులు ఆ మధ్యన పూత. ఓన్లీ నా తిని వరకు కాబట్టి నేను లోకల్ వెరైటీలు వేస్తాను. లోకల్ వెరైటీ మామూలుగా సజ్జ ఫీటున్నర ఉండేది, అది 1 ఫీట్ మాత్రమే ఉంటుంది కంకి. అంటే ఇప్పుడు మీరు లోకల్ వెరైటీ అన్నారు, ఈ లోకల్ వెరైటీని మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చిళ్ళు, ఎట్లా ఇస్తారు ఇది? నేను ఇంతకుముందు సూపర్ మార్కెట్లో తీసుకొచ్చేసిన అదే విత్తనాన్ని ఎప్పుడు కంటిన్యూ వాడతాను. జొన్నలు, పచ్చజొన్నలు కూడా అదే, తెల్ల జొన్నలు అదే, కూరలు కూడా అదే. ఈ కంకి ఏపుగా పెరిగింది అనేటువంటి దాన్ని మీరు ఎట్లా గుర్తిస్తారు? కంకి ఏపుగా అంటే అది పూత టైంలో పెరుగుతూనే ఉంటుంది. హెల్దీగా ఉంది లేదు అనేది దాని వాతావరణాన్ని బట్టి అది చెప్పగలుగుతుంది. ఇప్పుడు సజ్జలలో మనం ముఖ్యంగా ఈ కలుపు నివారణ కోసం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు మీరు? మేము దుక్కిలో వేసినప్పుడు ఆ పదంతో మూలిస్తే గడ్డి ఎక్కువ పడదు. తర్వాత నెల రోజులకు నీళ్లు కట్టినాక దాన్ని మళ్ళీ ఒకసారి దున్నుతాం. నాగడితోటి దున్నితే బోజలు కాలువలు లెక్క పడదు, కాలువలు లెక్క పడినాక ఇది చెట్టు పెట్టినాక ఆ నీడకు ఎటువంటి గడ్డి పుట్టలేదు మాకు. నేను మళ్ళీ తర్వాత నేను వాటర్ ఇచ్చిన, ఆ వాటర్ తోటే పెరిగింది అంతే తప్ప దాంట్లో ఎటువంటి కలుపు నేను తీయలేదు. ఈ ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఎటువంటి వాడలేదు, నేను వాడొద్దు అనుకున్నా. అంటే ఇప్పుడు మీరు కొర్రలు కూడా పండిస్తూ ఉన్నారు, కొర్రలు మీరు ఎప్పటి నుంచి పండిస్తూ ఉన్నారు? ఈ విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతా ఉన్నారు?
కొర్రలు అంతకుముందు సూపర్ మార్కెట్లో నాన్ పాలిసీ దొరికేది, ఇప్పుడు పాలిసీ దొరుకుతాను కాబట్టి ఇప్పుడు దొరకలేదు ఇస్తాను. కానీ అంతకుముందు నాన్ పాలిసీ దొరికినప్పుడు పర్సెంటేజ్ 100 గింజలలో 2-3 గింజలు మొలిచినా అవి పెద్దగా అయ్యి వాటిని ఇత్తనం పెట్టుకున్నాను. అట్లా అయితే అక్కడి నుంచి సూపర్ మార్కెట్లో కొని తెచ్చుకున్నాను. ఇప్పుడు మీరు కొర్రలు నాటడానికి నేలను ఏ విధంగా మనం చదును చేసుకోవాలంటారు? సేమ్ ఇదే, పత్తి తీయంగానే దాన్ని కల్టివేటర్ కొట్టి పదనతోటి కల్టివేటర్ కొట్టి సాఫ్ చేసినాక దుక్కి మీద మళ్ళీ ఇతను నీళ్ళు పారించి మళ్ళీ నాగడితోటి ఫీటు గ్యాప్ తోటి సాలు ఉంటుంది మరికట్ నాగలతోటి దాంతో వేసుకుంటాం. ఇప్పుడు మీరు విత్తనాలు ఈ ఎడ్ల నాగలతో వేసేటప్పుడు ఒక్కొక్క సాలుకు ఎంత ఎడమ ఉండాలి, ఎంత ఎడమ ఉంటే అది మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది? అది సాలుకు ఫీటు నరుస్తుంది. ఇక గింజల మధ్యన మేము ఒత్తుకెత్తాం. తర్వాత మొలిచిందనుకో సందులో పీకెత్తాం, మొలలేదనుకో పలసగా మొలిచిందనుకో వాటిని వస్తాం. ఒత్తుగా మొలితే కంకి తక్కువ పెడుతుంది, పలసగా ఉంటే కంకి ఎక్కువ పెడుతుంది. ఇప్పుడు మరి కొర్రలు మీరు పంటను పండించడానికి గాను ముఖ్యంగా మీరు మీ పంట చేనులో ఎటువంటి సేంద్రియ ఎరువులను మీరు వాడడం అనేటువంటిది జరుగుతూ ఉంది? సేంద్రియ ఎరువులు అంటే నాకు ఎరువులు పశువుల ఎరువులు మాత్రమే నేను భూమిలో పోతా. అందుకని ఎటువంటి ఎరువులు వాడతలేను, ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ ఎటువంటి ఎరువులు కానీ వాడతాను. అంటే పశువుల ఎరువును మీరు ఏ విధంగా మీరు దాన్ని భద్రపరిచి ఏ విధంగా మీ యొక్క పంట చేనులో వేయడం అనేటువంటిది జరుగుతుంది? మా ఇంటి వద్ద ఉన్న పశువుల పేడను ఆవుల పేడను మొత్తం ఒక దిక్కు కలెక్ట్ చేసి ఈ గడ్డి చెత్త సొప్ప పేడ అంతా ఒక దిక్కు వేసి కుప్పలాగా వేసినాక అది మాగినాక ఏప్రిల్ మే నెలలో అప్పుడు తీసుకుపోయి మేము చిలకలో చల్లుతాం. చిలకలు చల్లి అదే మే నెలలో మొత్తం చల్లి తొలకరి వర్షాలు పడ్డప్పుడు దాన్ని చదును చేసి దున్నుతాం. అప్పుడే కాదు. అంటే ఇప్పుడు మీరు కొర్రలు మీరు కనుక పండించేటువంటి క్రమంలో ఇప్పుడు ఈ సాలుకు మీరు పెట్టినటువంటి క్రమంలో ఎన్ని రోజులకు పంట అనేటువంటిది మొలకలుగా మనకు కనబడుతుంది? వారం 10 రోజులకు భూమి మీదకి వెళ్ళి మొలకలు వెళ్తాయి. మొలకలు వెళ్ళినాక అది 15-20 రోజులకు బాగా పెరిగినాక అప్పుడు ఒక తడి పెడతాం, తడి పెట్టి దున్నుతాం. ఇప్పుడు ఈ కొర్రలు అనేటువంటిది ఎన్ని రోజుల పంట, ఎన్ని రోజులకు మనకు కోతకు అనేటువంటిది వస్తుంది? కొర్రలు 80 రోజులకు వస్తాయి. పిలకలు వస్తాయి వాటికి, మొత్తం మన దీని లెక్క కాదు, దానికి వరి లెక్కనే పిలకలు వస్తాయి. ఆ పిలకలతో పండుతాయి. అంటే ఇప్పుడు ఈ పిలకలు రావడానికి లేదా ఈ పూత పూసింది ఇది కాపుకొస్తుంది అనేటువంటి విషయాన్ని కొర్రలలో ఏ విధంగా గుర్తిస్తారు? అది కంకి తెలుస్తుంది. కంకి కొంచెం ఎల్లో కలర్ చేంజ్ అవుతుంది. చేంజ్ అయినప్పుడు అది కోతకు వచ్చిందని అర్థమవుతుంది. అంటే ఎన్ని రోజులకు ఇది కంకి పెట్టేటువంటి అవకాశం? 60-70 రోజులకు. అంటే మన పూత అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? పూత 40-50 రోజులకు వస్తుంది. అంటే ఇప్పుడు దీంట్లో ఏమైనా పూత ఎక్కువ రావడానికి కానీ లేదా కాత ఎక్కువ రావడానికి కానీ ఏమైనా ఎరువుల వాడకాన్ని కానీ సేంద్రియ ఎరువులు కావచ్చు లేకపోతే రసాయనిక ఎరువులు కావచ్చు ఏమైనా వాడతాలా? మేము వాళ్ళే వాటికి తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రతి రైతు మొక్కజొన్న పత్తి పండించడం కాదు, పత్తిలో కూడా మీరు కూరలు వేసుకోవచ్చు. మీ ఇంటి మంది అవసరాలు తీసుకొని చేసుకోవచ్చు. మీరు దోశలు కానీ ఇడ్లీలు కానీ గడక కానీ రొట్టె కానీ తినొచ్చు. నేను అదే పాలసీ చేస్తాను. ఇప్పుడు మా ఇంట్లో పచ్చజొన్నలు కూరలు సజ్జలు ఉన్నాయి. అది 10 సంవత్సరాల కానీ చేస్తాను. మాకు వేసిన 4-5 ఎకరాల మొక్కజొన్నలో కంపల్సరీ మా పచ్చజొన్నలు మాత్రం వేస్తున్నాను. మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి మీ యొక్క అభిప్రాయాలు తెలియపరిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి రామారావు గారు. థ్యాంక్స్ సార్, అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ. శ్రోతలు ఇంతవరకు సజ్జలు కొర్రెలు పంటల సాగుల అనుభవాలు ఈ అంశం గురించి వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లి గ్రామ రైతు టి రామారావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. కిసాన్ భాయియో गांठ बांध लो बात बहुत है काम की समृद्धि के पैगाम की मिट्टी के मिजाज को समझो मिट्टी के हर राज को समझो मिट्टी की तुम जांच कराओ मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ कभी मुनासिब बीज लगाओ सही किस्म की खाद ले आओ जितनी जरूरी उतनी डालो सही मात्रा खुद पहचानो इसको अपना मंत्र बना लो मिट्टी की सेहत तो जानो बात बहुत है काम की कम लागत अधिक वरदान की किसान भाइयों गांठ बांध लो आज ही मिट्टी की जांच कराएं। राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.